నమస్కారం వచ్చిన. నమస్కారం మేడం, యూనివర్స్కి మనం కనెక్ట్ అవుతున్నాం, మనకి అంటే మనతో కమ్యూనికేట్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుందంటే త్రూ నెంబర్స్ ద్వారా అన్నారు. 369 ఇవన్నీ అంటే 369 ఇలాంటి నెంబర్స్ని మనం ఏంజల్స్ నెంబర్స్ అని కూడా అంటూ ఉంటాం. మరి అవి కూడా మనకి కనెక్ట్ అవుతున్నాయి, కమ్యూనికేట్ అవుతున్నాయి మనతో అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు అసలు? ఎస్ ఉషా గారు, డెఫినెట్గా మనం యూనివర్స్తో కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా ఏంజల్స్ అంటే యూనివర్స్ ఏంజల్స్ రూపంలో మనకి ఈ నంబర్స్ చూడడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏంజల్స్ అంటే గార్డియన్ ఏంజల్స్ మనల్ని గైడ్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఒక 2 మెంబర్స్, ఒక పర్సన్కి 2 గార్డియన్ ఏంజల్స్ అనే ఉంటారనమాట. అంటే ఏంజల్స్లో కూడా చాలా టైప్, లైక్ ఆర్క్ ఏంజల్స్ అని, గార్డియన్ ఏంజల్స్ అని చాలా టైప్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నారు. అండ్ యూజువల్గా మనకి ఈ ఫిజికల్ బాడీకి మనం ఏదైతే ఉన్నామో మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం గార్డియన్ ఏంజల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయన్నమాట. అంటే అలా డిజైన్ చేసుకొని మనం రావడం జరుగుతుంది ఇక్కడికి, ఈ ఎర్త్ పైనకి. సో డెఫినెట్గా ఈ గార్డియన్ ఏంజల్స్ మన ప్రతి ఒక్క మూమెంట్ వాటికి తెలుస్తుంది. అంటే చాలా ట్రాన్స్పరెంట్ అనమాట. మన ప్రైవేట్ విషయాలు కానీ ప్రతి ఒక్కటి అంటే మనతో మనం ఏదైతే ఓన్లీ మనకే తెలుసు అనేవి ఆ ఏంజల్స్కి తెలుస్తుంది అనమాట. కాకపోతే అంటే మన లైఫ్లో జరిగే సంఘటనలు అంటే ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయో అంటే వాటి ద్వారా అయితే జరగడం ఉండదు. బట్ అంటే అవి మనకి గైడ్ చేస్తూ ఉంటుంది, కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా లేదా అనేది. అంటే ఎప్పుడైతే మనం ఏంజల్స్కి కనెక్ట్ అవుతామో మనల్ని కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ మనం గైడెన్స్ కూడా అడగొచ్చు అనమాట. ఆర్క్ ఏంజల్స్ అంటే ఈ గార్డియన్ ఏంజల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకవేళ హెల్ప్ కావాలి అనుకుంటే మనం అడగొచ్చు వాటిని. చాలా వరకు ఎలా అంటే ఇప్పుడు గార్డియన్ అసలు ఏంజల్స్ అనేవి ఉన్నాయా అనేది ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యామో ఆటోమేటిక్గా మనకి కొన్ని ఈ నంబర్స్ అనుకుంటున్నాం కదా, అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంజల్స్ ఉన్నాయి, నా చుట్టుపక్కలనే ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఎప్పుడు అంటే మెయిన్గా మనం స్పిరిచువల్గా ఎన్లైటన్ అవుతున్నప్పుడు, మన వైబ్రేషన్స్ని పెంచుకుంటున్నప్పుడు అలాంటప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ అంటే చాలా లైట్ బాడీ అంటే వెయిట్ ఉండదు కదా, చాలా ఫెదర్స్ లాగా చాలా లైట్గా, అంటే చాలా వరకు అందరికీ కనిపించవు. బట్ ఏంజల్స్ ఈ నంబర్స్ రూపంలో మాత్రం డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే ఏంజల్స్ నా చుట్టుపక్కనే ఉన్నాయి అని చెప్పేసి. సో ఎప్పుడన్నా గైడెన్స్ కావాలన్నా మనం అడగొచ్చు. అండ్ ఎలా అడగాలి అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే స్క్రిప్టింగ్ మనం యూజ్ చేయొచ్చు ఉషా గారు. అంటే మనకి ఆన్సర్ కావాలి అని అనుకుంటే మనం ఒక పేపర్ పైన మన క్వశ్చన్స్ రాయాలన్నమాట. అంటే ఇమీడియట్గా నాకు హెల్ప్ కావాలి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే మూమెంట్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు చాలామంది మన చుట్టుపక్కల అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు హెల్ప్ చేయలేరు. ఈవెన్ అంటే మనం అడగలేం కూడా, కొన్ని ఉంటాయి విషయాలు. సో మనకి ఈ క్వశ్చన్ వేసుకున్నప్పుడు అండ్ ఏంజల్స్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో గైడెన్స్ కావాలి, నాకు హెల్ప్ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా అవి హెల్ప్ చేస్తాయి. సో ఇలా రాసుకోవాలి మనం క్వశ్చన్ని. అంటే ఆ క్వశ్చన్ రాసుకొని మనం అడగాలి అనమాట వాటిని. అంటే నాకు హెల్ప్ చేయండి, సో అండ్ సో ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మనం ఏవైతే కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. సో ఏవైతే మన నమ్మకాలు ఉన్నాయో వాటి రూపంలోనే వచ్చి అవి గైడెన్స్ ఇస్తాయి, అలా గైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ బిలీఫ్ అనేది కూడా నెగిటివ్గా ఉండొద్దు. చాలా వరకు బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ వైపే ఎక్కువ ఇదైపోతారనమాట. సో ఎప్పుడు కూడా బిలీఫ్స్ ఎలా ఉండాలి అంటే మనల్ని పాజిటివ్ వేలో నడిపించే విధంగా ఉండాలి బిలీఫ్స్. సో ఇలాంటి పాజిటివ్ బిలీఫ్స్ మనకు ఉన్నప్పుడు ఆ రూపంలోనే వచ్చి మనకు చెప్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మెయిన్గా ఈ స్క్రిప్టింగ్ అనేది మనం క్వశ్చన్ అడిగితే అవి ఆన్సర్ చేస్తాయి. మేబీ రాసుకోవచ్చు, మనం మైండ్లో కూడా అడగొచ్చు, గట్టిగా కూడా అడగొచ్చు అనమాట. నేచర్లో అంటే కొద్దిగా సైలెంట్గా ఉండి ఏంజల్స్ ఇక్కడ ఉన్నాయని నాకు తెలుసు, మీరు నాకు హెల్ప్ చేయండి అని అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అదే ఏ రకంగా, ఈ నంబర్స్ రూపంలో. అంటే నాకు ఎలా తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నంబర్స్ రూపంలో నాకు చూయించు అని కూడా అడగొచ్చు మనం. సో డెఫినెట్గా ఆ నంబర్స్ మనం చూడడం కానీ అలా జరుగుతుంది అనమాట. నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉషా గారు. సో డెఫినెట్గా ఏంజల్స్ హెల్ప్ చేస్తాయి అండ్ మనం ఎలాంటి గైడెన్స్ కావాలన్నా వాటి నుంచి తీసుకోవచ్చు. ఓకే. అండ్ అవి ఏ రూపంలో అంటే మామూలుగా మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, చిన్న చిన్న బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ నేచర్ ఎలా అంటే ఏంజల్స్ ఈ బటర్ఫ్లైస్ రూపంలో కూడా వచ్చి ఇక్కడ ఏంజల్స్ ఉన్నాయి, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు అనే ఫీలింగ్ మనకు తెలియకుండానే వాటిని చూడగానే ఒకలాంటి హ్యాపీనెస్, ఎనర్జీ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత సాడ్ గా ఉన్నా ఆ బటర్ఫ్లైస్ ని చూడగానే ఓహో ఏంజల్స్ నా చుట్టుపక్కనే ఉన్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. డ్రాగన్ ఫ్లైస్ కానీ కొన్ని ఉన్నాయన్నమాట. డ్రాగన్ ఫ్లైస్, ఈవెన్ ఫెదర్స్ కూడా. మనం అసలు ఎక్కడ ఏమీ లేనటువంటి ప్లేస్లో ఒక ఫెదర్ కనిపించింది అనుకోండి,
ఈకలు అంటాం కదా, వైట్ కలర్ ఫెదర్స్. అయితే అలా అంటే ఎక్కడ ఏమి అసలు లేని చోట కూడా ఆ ఫెదర్ వచ్చి పడింది అంటే ఏంజల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఆ ఫెదర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, ఇలా ఏంజల్ నంబర్ కంచికి వెళ్ళినప్పుడు చాలా సార్లు, ఒక్కసారి కాదు అంటే నైట్ జర్నీ చేసాం కదా, ఆ నంబర్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఒక 20 times కనిపించింది అనుకోండి ఉషా గారు, ఆ తక్కువ టైంలో అన్ని సార్లు కనిపించింది. యూజువల్గా అయితే మనం ఒక ఏంజల్ నంబర్కి కనెక్ట్ అవుతున్నాము అన్నప్పుడు ఒక 1 weekలో సేమ్ నంబర్ ఒక 5 times అలా కనిపిస్తుంది. కానీ నాకు 1 dayలో ఒక 20 times అలా. అంటే అది చూసినప్పుడు మనకు ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది. ఏంజల్స్ నాతో పాటే ఉన్నాయి అంటే మనకు ఎలాంటి భయాలు ఉన్నా కూడా భయం లేకుండా ఉండు, ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్తూ ఉంటాయి మనకి. సో ఆ రూపంలో చూపిస్తాయి. అండ్ నంబర్ ఆఫ్ ఫెదర్స్ వెళ్తూ ఉంటే, మనం రోడ్ పైన నడుస్తూ ఉంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, కానీ ఆ ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పడానికి, మనకి ధైర్యం ఇవ్వడానికి అవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా వరకు వర్షం వచ్చే ముందు అంటే వర్షం వచ్చిన తర్వాత రెయిన్బో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అసలు వర్షమే లేనప్పుడు కూడా కొన్నిసార్లు మనకి రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది. అంటే అది కూడా ఒక సైన్, ఏంజల్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి. ఆ రెయిన్బో కానీ ఈవెన్ క్లౌడ్ ఫార్మేషన్ కూడా మనం అప్పుడప్పుడు క్లౌడ్స్ని చూస్తూ ఉంటే ఒక టైప్ ఆఫ్ షేప్లో పిక్చర్స్ లాగా కనిపిస్తుంటాయి. అరే భలే ఉంది అనుకుంటాం కదా. సో ఆ రూపంలో కూడా అంటే మన దృష్టి అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఏంజల్ అంటే నేనున్నా, ఐడెంటిఫై చెయ్యు, నా ప్రెజెన్స్ని నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ ఏంజల్స్ని మనం తెలుసుకోవచ్చు. సో ఈ రూపంలో ఏంజల్స్ ఉన్నాయి, నేను నీ దగ్గర ఉన్నాను, నీకు గైడెన్స్ ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాయి. అంటే మనం కొద్దిగా మన వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. అలాంటప్పుడు ఈ సిగ్నల్స్ని చూస్తాము, వాటి గురించి తెలుసుకుంటాము. అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా డెఫినెట్గా తెలుసుకోవచ్చు. మేడం, చాలా మందికి ఒకేసారి చేయాలన్నా కొంచెం కష్టం. చాలా మంది టెక్నిక్స్ అడుగుతున్నారు, అంటే డే లైఫ్లో మేము వీటిని అలవాటు చేసుకోవాలన్నా లేకపోతే మేము ముందుకు తీసుకెళ్లాలన్నా ఎలా అని. సో వాళ్ళకి ఏమైనా టెక్నిక్ ఇస్తారా? ఎస్ ఉషా గారు, డెఫినెట్గా టెక్నిక్ అనేది ఉంది. మనం ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఒక గ్రాటిట్యూడ్ బాక్స్, ఆ టెక్నిక్ ఉంది అనమాట. అండ్ మెయిన్గా అది స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని అఫర్మేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే లైక్ ఏంజల్స్ ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ మీ, ఏంజల్స్ ఆర్ అలైనింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ మీ, ఏంజల్స్ ఆర్ అసిస్టింగ్ మీ ఇన్ మేనిఫెస్టింగ్ మై డీపెస్ట్ డిజైర్స్. అంటే మన డిజైర్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తుంది అనే ఫెయిత్తోని ఈ అఫర్మేషన్ చేసుకొని ఈ గ్రాటిట్యూడ్ బాక్స్ అనేది, ఈ టెక్నిక్ నేను చెప్తాను. అంటే ఎలా అంటే ఏంజల్స్ ఉన్నాయి నా దగ్గరే, అంటే నా డిజైర్స్ అన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయి, ఏదైతే నా కోరిక ఉందో అవన్నీ నా లైఫ్లో రియాలిటీగా మారబోతున్నాయి అని చెప్పేసి నేను చాలా అంటే థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్, థ్యాంక్ యూ ఫర్ అసిస్టింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ, ఐఎమ్ అలైనింగ్ విత్ ద ఏంజల్స్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటా అనమాట. ఓకే. సో ఏంజల్కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సేమ్ ఎలా అయితే మనం యూనివర్స్కి చెప్పుకుంటున్నామో అలాంటి అఫర్మేషన్స్ మనం చేసుకోవాలి. అండ్ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటి అంటే ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలి, మన లైఫ్లో ఏదైనా రియాలిటీగా మారాలి అనుకున్నప్పుడు మనము ఒక గ్రాటిట్యూడ్ బాక్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే దాన్ని మ్యాజికల్ బాక్స్ అనొచ్చు, మేనిఫెస్టేషన్ బాక్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఈ బాక్స్లో మనం అంటే ఒక బాక్స్ తీసుకోవాలి. సో ఒక షూ బాక్స్ ఎంత ఉంటుందో అంత సైజ్ అన్న తీసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. బట్ ఆ బాక్స్ పైన ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ ఈజ్ అని రాసుకోవాలి. ఏదైతే నాకు కావాలో అని రాసుకోవాలి. అండ్ ఏదైతే మనకు నిజంగా కావాలి అనుకుంటున్నామో ఆ డిజైర్ని, ఆ కోరికని మనం అనుకునేటప్పుడు ఒక పేపర్ పైన రాసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి సపోజ్ మనకి ఒక ఇల్లే కావాలి, ఒక కార్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ పిక్చర్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. అంటే త్రూ గూగుల్ అంటే ఇంటర్నెట్ నుంచి అన్నా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవచ్చు, మ్యాగజైన్స్ నుంచి తీసుకోవచ్చు. అలా తీసుకొని ఆ బాక్స్లో అంటే ఆ బాక్స్లో పిక్చర్స్ వేయాలి. ఓకే. అంటే ఈవెన్ పిక్చర్స్ లేకున్నా కూడా మనం ఒక పేపర్ పైన ఏదైతే మన కోరిక ఉందో రాసుకోవాలి, రాసేసి ఆ బాక్స్లో పెట్టాలన్నమాట. ఆ చిట్ అనేది మనం ఏదైతే రాసామో ఆ చిట్ దాంట్లో వేస్తూ అఫర్మేషన్ చేసుకోవాలి. అంటే ఏదైతే బాక్స్లో వేస్తున్నానో అది మేనిఫెస్ట్ అవుతుంది, మేనిఫెస్ట్ అయ్యింది, ఆల్రెడీ నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ వేయాలి హ్యాపీగా. అంటే ఆ వైబ్రేషన్స్, ఎందుకంటే మన వైబ్రేషన్స్ ఆ బాక్స్ యొక్క వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి, అలైన్ అవ్వాలి. సో అప్పుడే అది రియాలిటీగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఇది అవుతుందా చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాము, నమ్మకం లేకుండా డౌట్స్ పెట్టుకొని మాత్రం చేస్తే అది అవ్వదు. అంటే మనకు మెయిన్గా నమ్మకం ఉండాలి. నెగిటివ్ ఫీలింగ్తో అట్లా వేసినా కూడా అవ్వదన్నమాట. మనం డెఫినెట్గా కొంచెం కామ్ అయ్యి హ్యాపీ స్టేట్లోకి వచ్చి ఎస్ ఇది డెఫినెట్గా అవుతుంది
అండ్ అవుతుంది అనుకునేవి అవ్వచ్చు అనుకునే వేయాలి. అసలే పాసిబుల్ కానీ చూద్దాము అనుకుంటే మాత్రం అవ్వవు అనమాట. సో డెఫినెట్గా ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నామో అంటే చిన్న చిన్నవి మనం ట్రై చేయొచ్చు, హ్యాపీగా ఉండి చేయాలన్నమాట. అంటే చిన్న చిన్నవి ఇది మేనిఫెస్ట్ అవుతుందా లేదా చూద్దాము అనే విధంగా హ్యాపీగా ఉండి చేసుకుంటే అవుతాయి. అండ్ డౌట్స్, మెయిన్ థింగ్ డౌట్స్తో వేసినప్పుడు, నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు వేసినా అవ్వదు. మనకు ఫెయిత్, బిలీఫ్ లేకున్నా అవ్వదు. సో డెఫినెట్గా మనం హ్యాపీగా ఉండి ఇది అవుతుంది అనే నమ్మకంతో చేస్తే మాత్రం డెఫినెట్గా 100% ఇది రియాలిటీగా మారుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే చాలామంది అడుగుతున్నారు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం అన్నా, లేకపోతే కమ్యూనికేట్ మనకి యూనివర్స్ అవుతుంది అని, లేకపోతే ఏంజల్స్ అన్ని ఎలా కనెక్ట్ అవుతున్నాయి, మనకి ఎలా రిప్లై ఇస్తుంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి క్లాసెస్ కానీ లేకపోతే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం ఇలా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి క్లాసెస్ ఏమైనా ఉన్నాయా మేడం ప్రత్యేకించి? యా, డెఫినెట్లీ ఉషా గారు, ఈ మంత్ 13th రోజు మనకి ఆన్లైన్ క్లాస్ ఉంది. 4 to 7 కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ క్లాస్లో ఏం చెప్తామంటే అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి, డబ్బులని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అట్రాక్ట్ చేయాలి, అండ్ ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ అనేవి కూడా యూజ్ చేసి ఎలా మనం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం, యూనివర్సల్ కాన్సెప్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ ఎవరికైనా కూడా కొన్ని చాలా అంటే డౌట్స్ అయితే ఉన్నాయి. సో కమెంట్ బాక్స్లో రూపంలో పెట్టినా కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది క్లాస్లో. ఓకే, షూర్. సో డెఫినెట్గా మీకు కావాల్సిన టాపిక్స్ అంటే మన ఆడియన్స్కి ఏవైతే టాపిక్స్ కావాలి అనేది కమెంట్ బాక్స్లో పెట్టారనుకోండి, అవి కూడా మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.